ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. మా ఇంట్లో అయితే ఒక అన్న ఒక చెల్లెలు ఉన్నారు. మీకు అందరికీ తెలిసిందే కదా, పింకీ తేజు అండి. ఇక వాళ్ళకైతే రాఖీ వేడుక జరుపుతున్నాం. మా ఆయనగారు స్వామిమాలలో ఉన్నారు కదా, స్వామి మాల పూర్తయ్యే వరకు మా ఆయన చేతే దీపం పెట్టించుకుంటానండి. ఇక రాఖీ అయితే దేవుడి దగ్గర పెట్టారు. పూజ పూర్తయ్యాక కట్టేసుకుంటారు అన్నా చెల్లెళ్ళు. అదొండి రాఖీ. ఎప్పుడెప్పుడు రాఖీ కడదామా అని మా పింకీ వెయిటింగ్. పూజ పూర్తయ్యాక కడుదువులే పింకీ అని చెప్పి సైలెంట్గా కూర్చోపెట్టాము. ఇక రాఖీ కట్టినందుకు మా తేజుగాడైతే కిట్ క్యాట్ తెచ్చాడు. ఇంతే పని. ఇప్పుడే ఒకటి పొక్కింది మా పింకీ. ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు అలా తినొద్దు. ఓకే, మీ అన్నయ్య ఇచ్చాడులే అమ్మా ఇంత పెద్దది. పాపం వాళ్ళ అన్నగాకి ఇచ్చాడని పాపం పెద్ద చాక్లెట్ తడవకోసారి చూపిస్తుంది. మా తేజుగాడైతే వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి బయటికి వెళ్ళాడండి. రాఖీ కట్టించేసుకొని ఆడుకోవడానికి వెళ్ళాడు. ఈరోజు మా లక్కీగాడైతే స్నానం చేసేసాడండి. అమ్మో, గోర్లు పెట్టి రక్కుతున్నాడు. వాళ్ళ డాడీకి అయితే గోరుగట్టు కూడా పడింది చేతి మీద. నేను చెప్పా, బయట కుక్కలకి హాస్పిటల్స్ ఉంటాయి కదా, అక్కడ స్నానం చేపియచ్చు కదా అని. మా ఆయనగారు ఏమైందిలే నేను చేపిస్తాలే అన్నారు. పట్టుకున్నారు గట్టిగా. ఇంకా నేనేమో షాంపూ వాటర్ వేసి స్నానం చేపిచ్చేసా. నాకు వెయ్యబోయాడు గోరుఘాటు, నేను తప్పించేసుకున్నా. వాళ్ళ డాడీకి అయితే పడింది గోరుఘాటు. ఆ బొట్టు మాత్రం పోలేదండి. గోరింటాకుతో పెట్టింది కదా వాళ్ళ అమ్మమ్మ, పోలేదు స్నానం చేపించిన. ఏం తింటుందో చూడండి, చాక్లెట్. మంచి చాక్లెట్ తింటున్నాము. ఏది తింటున్నా అడిగిద్ది మా లక్కీ. ఇంకా అయ్యో, పెట్టలేకుండా ఉండలేము కదా. అయిపోయిందా? తిన్నావా? బజ్జో నాన్న, ఇంకా బజ్జో.